దేశంలో సాధారణ వినియోగదారులకు ఇంధన కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ పెట్రోల్, డీజిల్ సరఫరాపై తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, భారీ కంపెనీలు ఇకపై స్థానిక పెట్రోల్ బంకుల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం కఠినమైన ఆంక్షలు విధించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో డీజిల్కు అసాధారణంగా డిమాండ్ పెరగడాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ దిశగా అడుగులు వేసింది. వాస్తవానికి బల్క్ వినియోగదారులకు చమురు సంస్థలు విక్రయించే డీజిల్ ధర సాధారణ పెట్రోల్ బంకుల్లో లభించే ధర కంటే చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ భారీ ధరల వ్యత్యాసం కారణంగా అనేక వాణిజ్య సంస్థలు బల్క్ డిపోల నుంచి కాకుండా రిటైల్ బంకుల నుంచే భారీగా కొనుగోళ్లు చేస్తున్నాయి. దీనివల్ల సామాన్య వాహనదారులకు, రిటైల్ వినియోగదారులకు ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయాలు వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం ఈ అత్యవసర నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రీటైల్ బంకుల్లో 95.20గా ఉంటే బల్క్ కొనుగోలుదారులకు అదే లీటర్ ధర 134.50గా పలుకుతోంది. ఈ భారీ వ్యత్యాసం వల్లే పరిశ్రమలు బంకుల వైపు మొగ్గు చూపుతుండగా, మరోవైపు హైదరాబాద్లోనూ ఇంధన ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. భాగ్యనగరంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 115.73 కాగా లీటర్ డీజిల్ ధర 103.82 వద్ద స్థిరంగా విక్రయిస్తున్నారు. ఇక్కడ కూడా బల్క్ ధరలు రీటైల్ కంటే అధికంగా ఉండడంతో స్థానిక బంకులపై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ రవాణా వ్యవస్థ కూడా దెబ్బతినడంతో రానున్న రోజుల్లో దేశీయంగా ఇంధన లభ్యతపై ఆ ప్రభావం పడకుండా ముందస్తుగా ఈ ఆంక్షలు అమలు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ప్రత్యేక అనుమతి పొందిన కంటైనర్లకు మాత్రమే డీజిల్ విక్రయించాలి. అలాగే సాధారణ బంకుల్లో ఒక వినియోగదారునికి లేదా ఒక వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ పరిమితి విధిస్తూ సరిహద్దులు గీశారు. ఇలా కొనుగోలు చేసిన ఇంధనాన్ని ఇతరులకు మళ్లీ విక్రయించడం లేదా బ్లాక్ మార్కెట్ చేయడం పూర్తిగా నిషేధించారు. నిల్వ చేయడం, అనధికారిక కొనుగోళ్లు, ఇంధన మళ్లింపు వంటి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ప్రాథమికంగా ఈ నూతన నియమ నిబంధనలు, ఆంక్షలు దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులను సమీక్షించి అవసరమైతే మరో ఉత్తర్వు ద్వారా ఈ గడువును మరింత పొడిగించే అవకాశం కూడా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది.